ఎప్పుడు మైదా పిండితో అయితే చిట్టి చిట్టి బోండాలనైతే ప్రిపేర్ చేస్తా ఉంటారు కదండీ! అలా మైదా పిండి ఏమీ వాడనట్లుగా కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో అయితే ఇలా కొత్తగా బోండాలనైతే ప్రిపేర్ చేయండి. చాలా అంటే చాలా బావుంటాయండి. ఎలాంటి హడావిడి లేకుండా ఇంటికెవరైనా బంధువులొచ్చినప్పుడు, లేదంటే పిల్లలేదైనా స్నాక్ తినాలి అనిపించినప్పుడైతే ఇలా చిట్టి చిట్టి బోండాలనైతే చేసి పెట్టండి. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేదైతే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇప్పుడైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోనైతే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. అదే చేత్తో వీడియో బావుంది లేదనేదైతే చిన్న పాయింట్ రూపంలో హైప్ చేసి పాయింట్స్ అయితే ఇవ్వండి. చూడండి లోపల సాఫ్ట్‌గా పైన క్రిస్పీగా చాలా అంటే చాలా చాలా బావుంటాయండి. ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్‌నైతే తీసుకున్నానండి. అందులోకి ఒక కప్పు దాకా రేషన్ బియ్యాన్నయితే 2 గంటల సేపు నానబెట్టుకున్నాను. ఆ 2 గంటల సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని, ఒక్క టేబుల్ స్పూన్ అన్ని నీళ్ళనైతే వేసుకొని, ఒక ఆలుగడ్డనైతే నేను ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నానండి. అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక్క టేబుల్ స్పూన్ దాకా నీళ్లు వేసుకొని, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇక్కడ నీళ్ళైతే అస్సలు ఎక్కువగా పోయకూడదండి. నీళ్ళు ఎక్కువ పోసినట్లయితే మనం చేసే ఈ చిట్టి చిట్టి బోండాలు అస్సలు రావండి. తోకలొచ్చే ఛాన్స్ ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా చిన్న బోండా లాగా వేసినట్లయితే అదే షేప్‌తో ఆయిల్‌లో అయితే డ్రాప్ కావాలండి. ఇలా అయితే ఉండాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదండీ! ఇలా అయితే ఉండాలి. నేనిక్కడ ప్లెయిన్ బోండాలైతే చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే ఇందులోకి ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. పావు టేబుల్ స్పూన్ దాకా వంట సోడా వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్‌లో కాగిన తర్వాత చిట్టి చిట్టి బోండాలనైతే వేసుకున్నానండి. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే వేయించుకున్నాను. చాలా సింపుల్ కదండీ! ఇందులోకి మీకు నచ్చినట్లయితే ఆనియన్, అలానే పచ్చిమిర్చి, అలానే మీకు నచ్చిన ఇంగ్రీడియెంట్స్ అయితే వేసుకోవచ్చండి. మరి వీడియో ఎలా అనిపించిందనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కేవలం ఒక కప్పు రేషన్ బియ్యంతో అయితే ఇలా చాలా సింపుల్‌గా అయితే స్నాక్ రెసిపీనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్‌లకైతే మనం చేసుకున్న చిట్టి చిట్టి బోండాలు, అలానే ఒక 2 పచ్చిమిర్చీలు, అలానే ఒక సన్నగా కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్‌లకైతే సర్వ్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ రుచికి సరిపడా ఉప్పు ముందుగానే వేసుకుంటాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.